హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శాంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు నేను లంచ్ ప్రిపరేషన్ వ్లాగ్ చేస్తున్నాను. ఇది మెంతికూర పప్పు, అలాగే దప్పడం, ముక్కల పులుసు అని కూడా అంటారు దీన్ని. ఇది సూపర్ హిట్ కాంబినేషన్ అండి. ఇవి మా బ్రాహ్మిన్ వంటలు. కొంచెం మీకు కొత్తగా అనిపించవచ్చు. ఎప్పుడు ఒకే రకమైన ఐటమ్స్ కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండండి. నేను 100% చెప్తున్నాను, ఇది సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. నేను ఇక్కడ క్లిప్పింగ్స్లో చూపిస్తున్నాను కదా, ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అందులో ఇది మెంతికూర పప్పు. ఇది కొంచెం మనం గట్టిగా చేసుకుంటున్నాము. పిల్లలకి మెంతికూర కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి ఇలా కూడా చేసి పెట్టచ్చు. ఆకుకూరలు కూడా ఎవరూ తినట్లేదు కదండి, చిన్నపిల్లలు ఎవరూ తినరు. సో ఇలా చేసి పెడితే కొంచెం తింటారనేది నా ఫీలింగ్. మా పిల్లలకైతే మెంతికూర పప్పు చాలా ఫేవరెట్ అనమాట. దీన్ని వాష్ చేసేసుకున్నాక మెంతికూరని కట్ చేసుకుని వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నాకు టైం లేక నేను కొంచెం ఇలా వేసేసాను, ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను చిన్న వర్క్ ఉంది, దానికోసం నేను బయటకు వెళ్ళాలి. సో త్వరగా ఇలా మెంతికూర బాగు చేసేసుకుని కట్ చేయకుండానే ఇలా పెట్టేశాను. ఇక్కడ పిల్లల కోసం వేడి నీళ్ళు కూడా పెట్టేశాను, ఎందుకంటే ఈ మధ్య కోల్డ్ అది మా పిల్లలకి బాగా ఎక్కువ వస్తుంది. అందుకని హాట్ వాటర్ని కాచి చల్లారబెట్టిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది కూడా అయిపోయింది. పప్పు పెట్టేశాను. ఇక్కడ అలాగే రైస్ పెడుతున్నాను. మాది సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. సో దాన్ని 2 times ఇలా వాష్ చేసేసుకుని ఇన్స్టాపాట్లో పెట్టేస్తాను. అగారో వాళ్ళది అంటే నేను ఇన్స్టాపాట్ యూస్ చేస్తున్నాను. అది దాని గురించి ఎవరికైనా కావాలి అంటే లింక్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్. అలాగే ఇక్కడ వాటర్ స్ట్రెయిన్ చేసేసి త్వరగా 2 times వాష్ చేసేసుకుని వాటర్ స్ట్రెయిన్ చేసేసి నేను ఇన్స్టాపాట్లో పెట్టేస్తున్నాను. మల్టీగ్రెయిన్లో పెట్టుకోవాలి మనం. ఇది సింగిల్ పాలిష్డ్ రైస్ కదా, సో అగారో ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నాను నేను. అందులో మల్టీగ్రెయిన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో పెట్టుకుని ప్రెషర్ లెవెల్ లోలో పెట్టుకుంటే మనకి 40 minutesలో రైస్ రెడీ అయిపోతుంది. ఈ కుక్కర్ అయితే చాలా అంటే చాలా వర్త్ అండి. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్స్లో ఈ కుక్కర్ చాలా అంటే చాలా వర్త్. మీకు దీని గురించి కావాలి అంటే వీడియో కూడా చేయమంటే చేస్తాను, నాకు కామెంట్ చేయండి. ఈ సింగిల్ పాలిష్డ్ రైస్ కూడా మనం ఎక్కువ తినలేము, కొంచెం తింటే చాలు పొట్టంతా హెవీగా అవుతుంది. అలాగే చాలా అంటే చాలా హెల్దీ కూడా దీనికి. అలాగే మన మామూలు రైస్ కన్నా కూడా దీనికి వాటర్ కొంచెం డబల్ పోయాలన్నమాట. అప్పుడే కొంచెం మనకి అరగడానికి కూడా, డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఇన్స్టాపాట్లో పెట్టేసుకుని మల్టీగ్రెయిన్లో పెట్టేసుకుని ప్రెషర్ లెవెల్ లోలో పెట్టుకుని స్టార్ట్ చేసేయడమే. 40 minutes చూపిస్తుంది కదా, 40 minutesలో అయిపోతుంది. ఇందులో పెడితే మనం ఇంకా తిరిగి కూడా చూసుకోక్కర్లేదండి, ఎక్స్ట్రాడినరీ అసలు. అలాగే ఇక్కడ పప్పు కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. పప్పు ఇంకా అటువైపు ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇక్కడ దీని మీద ముక్కల పులుసు దప్పడం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీని మీద కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుని, నా దగ్గర కొంచెం పెద్ద గిన్నె లేదు, అందుకని పెద్ద కుక్కర్ యూస్ చేస్తున్నాను. ఇందులో ఆనపకాయ, వంకాయ, బెండకాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని, ఇక్కడ క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా అట్లా కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి. ముక్కలు ములిగే అంత వాటర్ వేసుకుని, ఇక్కడ కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఇలా ఇందులో ముక్కలు ములిగేంత వాటర్ వేసేసుకుని, నేనైతే 2 glasses ఆఫ్ వాటర్ వేసాను. వాటర్ వేసేసిన తర్వాత పసుపు, ఉప్పు, బెల్లం వేసేసుకోవాలి. అలాగే మనం చింతపండుని కొంచెం హాట్ వాటర్లో నానబెట్టుకుని చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్లో వస్తుంది కదా, మీరు ఎంత పులుపు తింటారో అంతా. ఇది చాలా తక్కువ నానబెట్టాను చింతపండు, ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట ఈ చింతపండు. సో కొంచెమే పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. ఇట్లా కలిపేసుకుని ఒకసారి, ఓ పక్కనేమో పప్పు విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఇలా క్లోజ్ చేయాలన్నమాట.
కొంచెం గ్యాప్ ఉండేలా క్లోజ్ చేయండి. అప్పుడు మనకి త్వరగా ఉడుకుతుంది. అట్లాగే ఆ వాటర్ కూడా బయటికి స్పిల్ అవుతుంది అనమాట. అది ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం అలా గ్యాప్ ఉంచి మూత పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఇక్కడ పప్పు కూడా అయిపోతుంది. ఇందులో నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడు త్వరగా వాష్ చేసేసాను. ఇగో ఇక్కడ పప్పులోకి తాళింపు పెడుతున్నాను. ఇది నా న్యూ కడాయి అండి. ఆయిల్ వేసేసుకుని అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు. ఈ పప్పు కూరలో మనం పచ్చిమిరపకాయలు వేసుకోము, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే వేసుకోము. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అప్పుడు ఎండుమిరపకాయలు తగ్గించుకోండి. ఇలా బాగా పోపు వేగిన తర్వాత మెంతి కూర పప్పు ఉంటుంది కదా, అది ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు కూడా వేయాలి, నేను ఉప్పు వేయలేదు. ఇదైతే ఆల్ టైమ్ నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. మెంతి కూర పప్పు, అలాగే ఆనపకాయ, వంకాయ, బెండకాయ వేసిన పులుసు. మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ కాంబినేషన్. మా హస్బెండ్కి, నాకు, మా పిల్లలకి, మా అత్తయ్య గారికి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పోపు తాళింపు పెట్టేసుకుని పప్పుకూరని ఇందులో వేసేసుకోవడమే. కొంచెం కోల్డ్ చేసింది, సో అందుకే మధ్య మధ్యలో ఇలా కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. సారీ ఫర్ దట్. ఇది పోపు అయిపోయిన తర్వాత ఆ మెంతి కూర పప్పు ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకుని ఉప్పు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసి ఒక 5 minutes సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి మెంతికూర పప్పు రెడీ. అట్లాగే మీరు అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి నాకు. నేను స్టార్ట్ చేసిన 15 daysలోనే నాకు 76 subscribers అయ్యారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే చూసేసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి, ఇట్స్ మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారనే అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అక్కడ రిజల్ట్ కనబడుతుంది. ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కొంచెం త్వరగా సక్సెస్ అవుతాను అని నా ఫీలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్స్ ఎన్ రిక్వెస్ట్. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఒక 5 minutes అలా స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసండి. ఇక్కడ మనకి పులుసు మరిగిపోయింది కదా, కొంచెం ఇందులో వరిపిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ కలుపుకొని, మరీ అది పులుసు వాటర్లా ఉంటుంది కదా, ఇది బైండింగ్ ఇస్తుందన్నమాట. కొంచెం గట్టిగాను కాదు, అలానే కొంచెం వాటరీగాను కాదు, కొంచెం మీడియం లెవెల్లో ఉంటుంది. మంచి బైండింగ్ ఇస్తుంది ఈ వాటర్ ఇందులో కలిపేసుకుని ఇలా వేసుకోవాలి. వరిపిండిలో వాటర్స్ ఇలా కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం మరిగిన ఒక 10 minutes తర్వాత చూడండి, కట్టేసిన తర్వాత మీకు మంచి టెక్స్చర్ వస్తుంది. ఇదిగో కొత్తిమీర, ఇందులో ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. అసలు ఈ రెసిపీకి టేస్టే కొత్తిమీర. నేను కొత్తిమీర ఒకటి చాలా బాగా వాడతాను. మా ఇంట్లో ఎక్కువ ఆకుకూరలే వాడతాం. మీరు నా వీడియోస్ కనుక చూసి ఉంటే పాలకూర, చుక్కకూర, అలాగే మెంతికూర, అలాగే కరివేపాకు, కొత్తిమీర, నేను ఇవి కొంచెం బాగా ఎక్కువ యూస్ చేస్తాను. ఇలా వేసేసుకున్నాక స్టవ్ని కట్టేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి పోపు గరిటె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈరోజు వేయలేదు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఇది తాళింపు అన్నమాట. అసలు ఈ తాళింపు పెట్టినప్పుడు వస్తుందండి ఆరోమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. నేను ఈ తాళింపు పెట్టినప్పుడు అయితే మంచి అరోమా వస్తుంది నాకు. నేను ఆ అరోమాని చాలా బాగా ఫీల్ అవుతాను. నాకు ఆ అరోమా కూడా చాలా ఇష్టం. ఇంగు డైజెషన్కి చాలా అంటే చాలా మంచిది. చాలామంది తినలేరు, కానీ ట్రై చేయండి ఖచ్చితంగా. ఆ అరోమా చాలా బాగుంటుంది, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. అలాగే
టీత్ బలంగా ఉండడానికి కూడా చాలా మంచిది. పిప్పి పళ్ళు అలాంటివి ఏమీ కూడా రావు. ఇవి ఇక్కడ ఇలా పోపు పెట్టేసుకున్నాక అది మనం తిరగమాత పెట్టేసుకోవడమే. ఇట్లా పెట్టేసుకున్నాక ఇక్కడ ఇలాగా తాళింపు చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే కొంచెం బాగా మరుగుతుందండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కేంటి ఇన్నిసార్లు చెప్తుందని అనుకోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి. అందుకే